వెల్కమ్ టు జేఎస్ అకాడమీ. తెలంగాణలో జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం తెలంగాణ హిస్టరీలోని శాతవాహనుల నుండి క్వశ్చన్స్ చెప్పుకోవడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 1, శాతవాహనులలో గొప్పవాడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గౌతమిపుత్ర శాతకర్ణి. క్వశ్చన్ నెంబర్ 2, శాతవాహనుల కాలంలో మొదటగా వెండి నాణెములను ముద్రించిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ శాతకర్ణి 1. క్వశ్చన్ నెంబర్ 3, శాతవాహనుల చరిత్రకు ప్రధాన ఆధార పురాణాలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఆప్షన్ బి అండ్ సి, మత్స్య పురాణం మరియు వాయు పురాణం. క్వశ్చన్ నెంబర్ 4, శాతవాహనుల కాలంలో వైదిక యజ్ఞయాగాలు నిర్వహించిన మొదటి రాజు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి శాతకర్ణి 1. క్వశ్చన్ నెంబర్ 5, శాతవాహనుల రాజ్యాన్ని అత్యధికంగా 56 సంవత్సరాలు పాలించిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ శాతకర్ణి 2. క్వశ్చన్ నెంబర్ 6, శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి తీముఖుడు. క్వశ్చన్ నెంబర్ 7, విష్ణు శర్మ పంచతంత్రాన్ని రచించుటకు ఆధారమైన గ్రంథం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బృహత్ కథ. క్వశ్చన్ నెంబర్ 8, ఎవరి కాలంలో భాగవత మతం దక్కన్లోకి ప్రవేశించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కన్హుడి కాలంలో భాగవత మతం దక్కన్లోకి ప్రవేశించింది. క్వశ్చన్ నెంబర్ 9, శాతవాహనుల కాలం నాటి నాణెములు ఏ ప్రాంతంలో లభ్యమయ్యాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఏ మరియు బి, కోటిలింగాల కరీంనగర్ మరియు కొండాపూర్ మెదక్లో లభ్యమయ్యాయి. క్వశ్చన్ నెంబర్ 10, నానాగఢ్ శాసనం ప్రకారం శాతవాహనులు ఏ వంశానికి చెందినవారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి క్షత్రియ వంశానికి చెందినవారు. క్వశ్చన్ నెంబర్ 11, ఆంధ్రుల చరిత్రలో నాణెములు ముద్రించిన మొట్టమొదటి రాజులు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ శాతవాహనులు. క్వశ్చన్ నెంబర్ 12, శాతవాహనుల వర్తక వాణిజ్యాల గురించి తెలుపు రచన ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నేచురల్ హిస్టరీ. క్వశ్చన్ నెంబర్ 13, శాతవాహనుల కాలంలోని నాణెములపై ఓడా తెరచాప గుర్తులను ముద్రించినది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి యజ్ఞశ్రీ శాతకర్ణి. క్వశ్చన్ నెంబర్ 14, శాతవాహనుల స్వస్థలం తెలంగాణ ప్రాంతం అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ డాక్టర్ పరబ్రహ్మ శాస్త్రి. క్వశ్చన్ నెంబర్ 15, ఆంధ్రుల చరిత్రలో
తొలి కవి రాజు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి హలుడు. క్వశ్చన్ నెంబర్ 16. వాయు పురాణం ప్రకారం మగధను 10 సంవత్సరాలు పాలించినది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పులోమావి 1. క్వశ్చన్ నెంబర్ 17. పులోమావి 1 కాలం నాటి నాణెములు ఏ ప్రాంతంలో లభించాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పాటలీపుత్రంలో లభించాయి. క్వశ్చన్ నెంబర్ 18. సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించిన శాతవాహన రాజు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి శాతకర్ణి 2. క్వశ్చన్ నెంబర్ 19. ఆంధ్రదేశ చరిత్రలో ఆంధ్రదేశాన్ని పాలించిన మొట్టమొదటి రాజులు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి శాతవాహనులు. క్వశ్చన్ నెంబర్ 20. కన్హేరి మరియు నాసిక్ గుహలను త్రవ్వించిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కృష్ణుడు. క్వశ్చన్ నెంబర్ 21. శాతవాహనుల మూల పురుషుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ శాతవాహనుడు. క్వశ్చన్ నెంబర్ 22. గాథా సప్తశతి ప్రకారం శాతవాహనుల మొదటి రాజధాని ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్రతిష్టానాపురం. క్వశ్చన్ నెంబర్ 23. శాతవాహనుల కాలంలో పుష్యమిత్ర శంగుడిని ఓడించినందుకు గుర్తుగా నాణెములపై ఉజ్జయిని పట్టణ గుర్తు ముద్రించినది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మొదటి శాతకర్ణి. క్వశ్చన్ నెంబర్ 24. ఏ గ్రంథం ప్రకారం శాతవాహనులు శాత అనే యువకుడికి బ్రాహ్మణ అనే స్త్రీకి పుట్టారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కథ సరిస్సాగరం. క్వశ్చన్ నెంబర్ 25. శాతవాహన కాలం నాటి గ్రంథాలు ఏ భాషలో ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్రాకృత భాషలో ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 26. శాతవాహనుల యొక్క చివరి పాలకుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పులోమావి 3. క్వశ్చన్ నెంబర్ 27. శ్రీలంక రాకుమార్తె లీలావతిని సప్తగోదావరిలో వివాహమాడిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హలుడు. క్వశ్చన్ నెంబర్ 28. శాతవాహనుల కాలంలో ప్రధాన సైన్యాధిపతిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మహాతలవర అని పిలిచేవారు. క్వశ్చన్ నెంబర్ 29. శాతవాహన రాజ్యపతనం గురించి తెలియజేయు మ్యాకధోని శాసనాన్ని వేయించినది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మూడవ పులమావి.
క్వశ్చన్ నెంబర్ 30. శాతవాహన రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ భూమి శిస్తు. క్వశ్చన్ నెంబర్ 31. శాతవాహనుల కాలంలో పరిపాలనా సంబంధించిన తొలి ప్రాకృత శాసనం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఉస్మాన్గర్ శాసనం. క్వశ్చన్ నెంబర్ 32. శాతవాహనుల కాలంలో గ్రామాధికారిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గ్రామణి అని పిలిచేవారు. క్వశ్చన్ నెంబర్ 33. మొదటి శాతకర్ణి విగ్రహాలు ఎక్కడ లభ్యమయ్యాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అమరావతిలో లభ్యమయ్యాయి. క్వశ్చన్ నెంబర్ 34. ఆచార్య నాగార్జునుడు ఎవరిని ఉద్దేశిస్తూ శుశ్రులేఖను రచించాడు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి యజ్ఞశ్రీ శాతకర్ణిని ఉద్దేశించి రచించాడు. క్వశ్చన్ నెంబర్ 35. శాతవాహనుల రాజులలో తన పేరు మీద మొదటి శాసనాలు వేయించిన రాజు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గౌతమిపుత్ర శాతకర్ణి. క్వశ్చన్ నెంబర్ 36. కవిత్సలుడు అను బిరుదు పొందిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హలుడు. క్వశ్చన్ నెంబర్ 37. శాతవాహనుల కాలంలో ఎవరు అధికారంలోకి రావడంతో శాలివాహన శకం ప్రారంభమయ్యింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గౌతమిపుత్ర శాతకర్ణి. క్వశ్చన్ నెంబర్ 38. శాతవాహనుల కాలంలో భూములను కొలిచి సరిహద్దులను నిర్దేశించే అధికారి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రజ్జు గాహక. క్వశ్చన్ నెంబర్ 39. శాతవాహన వంశంలో చివరి గొప్పవాడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ యజ్ఞశ్రీ శాతకర్ణి. క్వశ్చన్ నెంబర్ 40. శాతవాహనుల కాలంలో కుల పెద్దలను ఏమని పిలిచేవారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గహపతులు అని పిలిచేవారు. క్వశ్చన్ నెంబర్ 41. హర్ష చరిత్రలో త్రిసముద్రాధీశ్వరుడు అని ఎవరిని పేర్కొన్నాడు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి యజ్ఞశ్రీ శాతకర్ణిని పేర్కొన్నాడు. క్వశ్చన్ నెంబర్ 42. గౌతమిపుత్ర శాతకర్ణి కాలం నాటి నాణెములు ఏ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో లభించాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఏ మరియు బి కొండాపూర్ మరియు పెదబంకూర్. క్వశ్చన్ నెంబర్ 43. శాతవాహనుల కాలంలో ప్రధానిని ఏమని పిలిచేవారు? రాజు అంతరంగిక సలహాదారుడిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి విశ్వ అమాత్య అని పిలిచేవారు. క్వశ్చన్ నెంబర్ 44. శాతవాహనుల కాలంలో పరింద వారాలు అని ఎవరిని అనేవారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి
రాజు అంతరింగిక సైనిక దళంలో గూఢచారులను పిలిచేవారు? క్వశ్చన్ నెంబర్ 45. గౌతమిపుత్ర శాతకర్ణి విగ్రహాల గురించి ప్రస్తావించబడిన గ్రంథం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఇండికా అనే గ్రంథంలో ప్రస్తావించారు. క్వశ్చన్ నెంబర్ 46. శాతవాహనుల కాలంలో న్యాయపర విధానాలను పరిష్కరించే వారిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మహా ఆర్యక అని పిలిచేవారు. క్వశ్చన్ నెంబర్ 47. శాతవాహన వంశ పతనం గురించి తెలియజేయు శాసనం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, మ్యాకధోని శాసనం. క్వశ్చన్ నెంబర్ 48. యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించిన శాసనం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, చినగంజాం అనే శాసనం యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించారు. క్వశ్చన్ నెంబర్ 49. నాగార్జున కొండపై పార్వతీ విగ్రహం నిర్మించిన రాజు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, యజ్ఞశ్రీ శాతకర్ణి. క్వశ్చన్ నెంబర్ 50. శాతవాహనుల కాలం నాటి మృన్మయ పాత్రలు మరియు దంతపు నగీషీలు లభ్యమైన ప్రాంతం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, కొండాపూర్, మెదక్ డిస్ట్రిక్ట్. క్వశ్చన్ నెంబర్ 51. శాతవాహన కాలంలో పంట అంచనా వేసే అధికారిని ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, శెట్టి అని పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 52. బౌద్ధ మతంలో మహాయానం మరియు మాధ్యమిక వాదములను ప్రవేశపెట్టినది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఆచార్య నాగార్జునుడు. క్వశ్చన్ నెంబర్ 53. శాతవాహనుల విదేశీ వ్యాపార భాగస్వాములు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పై అందరూ, అంటే రోమన్, అరబ్బులు, సిరియన్లు. క్వశ్చన్ నెంబర్ 54. శాతవాహనుల కాలం నాటి విదేశీ వ్యాపారం మరియు వ్యాపార కేంద్రాలు రేవుల గురించి పేర్కొన్న గ్రంథం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అనే గ్రంథంలో పేర్కొన్నారు. క్వశ్చన్ నెంబర్ 55. చైత్యక వాద స్థాపకుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, మహాదేవ భిక్షువు. క్వశ్చన్ నెంబర్ 56. తెలంగాణలో గల బౌద్ధ మత ప్రదేశాలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పైవన్నీ, అంటే కొండాపూర్, పనిగిరి, తిరుమలగిరి, ధూళికట్ట, పైవన్నీ బౌద్ధ మత ప్రదేశాలు. క్వశ్చన్ నెంబర్ 57. శాతవాహనుల యొక్క రాజభాష ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ప్రాకృతం. క్వశ్చన్ నెంబర్ 58. ఆచార్య నాగార్జునుడి రచనలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పై అన్ని రచనలు. ప్రజ్ఞపారమిత శాస్త్రం,
రత్నావళి రాజపరి కథ, సుహృలేఖ. క్వశ్చన్ నెంబర్ 59. ఆంధ్రాలో మొదటి జైన్యాచార్యుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కొండకుందాచార్యుడు. క్వశ్చన్ నెంబర్ 60. లలిత విస్తార మరియు సుభావతి వ్యూహ అను రచనలు చేసిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆచార్య నాగార్జునుడు. క్వశ్చన్ నెంబర్ 61. శాతవాహనుల కాలంలో చేతి వృత్తుల వారిపై విధించే పన్ను ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కూరకుర పన్ను. క్వశ్చన్ నెంబర్ 62. శాతవాహన కాలంలో రాగి మరియు వెండి నాణెములను ఏమని పిలిచేవారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కర్షపణాలు అని పిలిచేవారు. క్వశ్చన్ నెంబర్ 63. శాతవాహన కాలంలో ఉదయంత్రిక రూపొందించిన పనిముట్లలో గటి యంత్రం అనగా నేమి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నీటిని పైకి లాగడానికి ఉపయోగపడే యంత్రం. క్వశ్చన్ నెంబర్ 64. శాతవాహనుల కాలంలో విదేశాలతో వ్యాపారం చేసే వర్తకులను ఏమని పిలిచేవారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సార్తవాహులు అని పిలిచేవారు. క్వశ్చన్ నెంబర్ 65. శాతవాహన కాలంలో ఉదయంత్రిక కమిటీ రూపొందించిన పనిముట్లలో గరిక యంత్రం అనగా నేమి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ముడిపత్తి మరియు విత్తనాలు వేరు చేయు యంత్రం. గరిక యంత్రం అనగా ముడిపత్తి నుండి విత్తనాలు వేరు చేయు యంత్రం. క్వశ్చన్ నెంబర్ 66. రెండవ పులమావి ఆదరించిన బౌద్ధ శాఖ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి భద్రమానిక శాఖ. క్వశ్చన్ నెంబర్ 67. శాతవాహన కాలంలోని సమిష్టి కుటుంబ వ్యవస్థను మరియు సమిష్టి విరాళాలను తెలిపే శాసనాలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. అమరావతి శాసనం, కన్హేరి శాసనం, నాసిక్ శాసనం. క్వశ్చన్ నెంబర్ 68. శాతవాహన కాలంలో పంటలపై విధించే పన్నును ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ దేయమేయం. క్వశ్చన్ నెంబర్ 69. శాతవాహన కాలంలో ఉదయంత్రిక కమిటీ రూపొందించిన వ్యవసాయ పనిముట్లలో ఉదంగ యంత్రం దేనికి ఉపయోగపడుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి భూమిని దున్నడానికి ఉపయోగపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 70. శాతవాహన కాలంలో ఆధునిక వ్యవసాయ పనిముట్లు తయారు చేయుటకు ఏ కమిటీని ఏర్పాటు చేశారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉదయంత్రిక కమిటీని ఏర్పాటు చేశారు. క్వశ్చన్ నెంబర్ 72. శాతవాహనుల కాలంలో వర్తకులలో ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి శెట్టి.
క్వశ్చన్ నెంబర్ 73. శాతవాహన కాలంలో వైద్యులను ఏమని పిలిచేవారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, వేజ అని పిలిచేవారు. క్వశ్చన్ నెంబర్ 74. భారతదేశంలో అత్యంత ప్రాచీన శివలింగం గుడిమల్లం ఎవరి కాలం నాటిది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, శాతవాహనుల కాలం నాటిది. క్వశ్చన్ నెంబర్ 75. తెలంగాణలో రోమన్ నాణేలు లభ్యమైన ప్రాంతం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఏ మరియు బి, సూర్యాపేట మరియు ఏలేశ్వరం. క్వశ్చన్ నెంబర్ 76. శాతవాహనుల కాలంలో గ్రామ చివరన భూములకు యజమాని ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, గ్రామ సభ. క్వశ్చన్ నెంబర్ 77. శాతవాహనుల కాలంలో వజ్ర పరిశ్రమకు ప్రధాన వాణిజ్య కేంద్రం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, పల్నాడు. క్వశ్చన్ నెంబర్ 78. అమరావతి స్తూపంపై ఉన్న ఐత స్తంభాలలో ఏ స్తంభం బుద్ధుని జ్ఞానోదయం గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 3వ స్తంభం. క్వశ్చన్ నెంబర్ 79. శాతవాహనుల మతం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, జైనం మరియు హైందవం. క్వశ్చన్ నెంబర్ 80. శాతవాహనుల కాలంలో రాజు ఆదేశాలను అమలు పరిచే వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, రాజమాత్య. క్వశ్చన్ నెంబర్ 81. మత్స్య పురాణం ప్రకారం ఎంతమంది శాతవాహన రాజులు ఆంధ్రదేశాన్ని పరిపాలించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 30 మంది. క్వశ్చన్ నెంబర్ 82. అమరావతి స్తూపంపై ఉన్న అయక స్తంభాలపై ఎవరి జీవితానికి సంబంధించిన ముఖ్య ఘట్టాలను చిహ్నాలుగా ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, బుద్ధుడి. క్వశ్చన్ నెంబర్ 83. శ్వేత గజ జాతక ఆర్ షాండంత జాతక కథ చిత్రం అజంతాలోని ఎన్నవ గుహలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 10వ గుహలో ఉంది. 84. అజంతాలోని 9 మరియు 10 గుహలలోని చిత్రలేఖనం ఎవరికి చెందినది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, శాతవాహనులకు చెందినది. క్వశ్చన్ నెంబర్ 85. శాతవాహనుల కాలం నాటి అమరావతి స్తూపాన్ని 1797లో కనుగొన్నది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, కల్నల్ మెకంజీ. క్వశ్చన్ నెంబర్ 86. శాతవాహనుల కాలం నాటి స్వర్ణకారుల కొలిమి ఏ ప్రాంతంలో బయటపడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, కోటిలింగాలు. క్వశ్చన్ నెంబర్ 87. శాతవాహనుల కాలంలో పంటలో ఎన్నో వంతు శిస్తు విధించేవారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ,
1/6 వంతు. క్వశ్చన్ నెంబర్ 88. శాతవాహనుల కాలంలో ధరణికోట ధాన్య కటకంను నిర్మించిన శాతవాహన రాజు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పులమావి 2. క్వశ్చన్ నెంబర్ 89. శాతవాహనుల రాజలాంఛనం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సూర్యుడు. క్వశ్చన్ నెంబర్ 90. అమరావతి శిల్పాలలో వెల్లడయ్యే కళా కౌశలం భారతీయ శిల్పకళకి పరాకాష్ట అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఫెర్గుసన్. క్వశ్చన్ నెంబర్ 91. గాంధార శిల్పంలోని కొన్ని లక్షణాలు అమరావతి శిల్పకళలో అంతర్లీనం అయిపోయాయి అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సర్ జాన్ మార్షల్. క్వశ్చన్ నెంబర్ 92. శాతవాహనుల కాలంలో వినుకొండ ఏ వాణిజ్య కేంద్రానికి ప్రసిద్ధి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లోహ పరిశ్రమ. క్వశ్చన్ నెంబర్ 93. శాతవాహనుల కాలంలో విహారం అనగా ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బౌద్ధ సన్యాసుల విశ్రాంతి మందిరాలు. క్వశ్చన్ నెంబర్ 94. శాతవాహనుల కాలంలో ఎన్ని వృత్తి సంఘాలు ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 18 వృత్తి సంఘాలు ఉండేవి. క్వశ్చన్ నెంబర్ 95. శాతవాహనుల కాలం నాటి సంగీత పరికరాలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ వేణువు, వీణ, శంఖం. క్వశ్చన్ నెంబర్ 96. శాతవాహనుల కాలం నాటి మ్యాకధోని శాసనంలో ఉన్న తెలుగు పదం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వేపూరు. క్వశ్చన్ నెంబర్ 97. శాతవాహనుల కాలం నాటి అమరావతి స్తూపాన్ని 1797లో కనుగొన్నది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కల్నల్ మెకంజీ. క్వశ్చన్ నెంబర్ 98. భారతీయ శిల్పాలలో అతి సుకుమార సుందరాలు అమరావతి శిల్పాలు అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆనంద కుమారస్వామి. క్వశ్చన్ నెంబర్ 99. శాతవాహనుల కాలంలో ఆంధ్రాలో ప్రారంభమైన మహాసాంఘిక బౌద్ధంను ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి చైత్యక వాదం అంటారు. క్వశ్చన్ నెంబర్ 100. అమరావతి స్తూపంపై ఉన్న మొదటి అయత స్తంభంపై గల చిహ్నం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తామర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.